ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్రాక్ని ఎలా కుట్టాలి, అలాగే క్లాత్ని ఎలా కట్ చేసుకున్నాం అనేది కటింగ్ వీడియో పెట్టానండి. స్టిచ్చింగ్ వీడియో కూడా ఎలా కుట్టుకోవాలనేది కూడా నేను మీకు క్లారిటీగా ఈ వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ నేను మీకు కటింగ్ వీడియో చూశారు కదా, 6 to 7 years పాపకి. ఇప్పుడు స్టిచ్చింగ్ వీడియోలో నెక్ అనేది బ్యాక్ సైడు 3.5 పెట్టానండి. ఖర్చుతో కలిపి 3.5 పెట్టుకొని ఇక్కడ మనకి నెక్ విడత్ అనేది 2.5 వచ్చింది. అయితే ఈ బ్యాక్ సైడ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి కాబట్టి మొత్తం 3.5 ఇంచ్ నెక్ ఈ విధంగా కట్ చేసుకొని ఇలా బక్రం పీస్ని ఈ క్లాత్ పైన పెట్టేసుకొని నెక్ దగ్గర ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ క్లాత్కి అనేది స్టిఫ్ అయిపోతుంది. మనం కుట్టుకోవడానికి నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా ఐరన్ చేయడం వల్ల చూడండి స్టిక్ అయిపోయింది. ఇలాగే ఫ్రంట్ కూడా అండి, బ్యాక్ సైడు 3.5 పెట్టి కట్ చేసాం కదా, ఫ్రంట్ సైడ్ నెక్ వచ్చేసి లీఫ్ లాగా అండి. ఇది చూడండి, లీఫ్ లాగా, స్టార్ నెక్ ఏం కాదండి, లీఫ్ లాగా కట్ చేశాను. అంటే లోటస్కి ఉంటుంది కదా లీఫ్, అలాగనమాట. ఇదిగోండి, ఫ్రంట్ కూడా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. అయితే మనకి ఇది ఎటు సైడ్ బాగా స్టిక్ అవుతుందో అది చూడాలండి. ఒక సైడ్ బక్రం పీస్ అనేది మెరుస్తుంటుంది, ఆ మెరిసే పక్కనే ఇలా పెట్టుకోవాలి. క్లాత్కి తగిలేలాగా మెరిసే పక్క పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఐరన్ బాక్స్తో ఇలా ఐరన్ చేసుకున్నామంటే మనకి నెక్ అనేది స్టిక్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా బ్యాక్ ఫ్రంట్ ఇలాగా బక్రం పీస్ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఫస్ట్ నడుం దగ్గర జాయింట్ చేసే పీస్కి మాత్రం నేను ఎక్కడ జిగ్జాగ్ అనేది ఏం వేయలేదండి. 2 సైడ్లు నార్మల్గానే పెట్టేశాను. అయితే మిగిలిన 4 లేయర్స్ని ఒక సైడ్ మాత్రం జిగ్జాగ్ అనేది ఈ విధంగా మొత్తం పీస్కి అయితే వేసేసాను. అలాగే హ్యాండ్స్కి కూడా వేసానండి. హ్యాండ్స్ మనకి ఎక్కడ స్టిచ్చింగ్ అనేది జాయింట్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మధ్యలో రౌండ్ తప్ప మనకి హ్యాండ్ దగ్గర ఎక్కడ జాయిన్ చేయడానికి లేదు. ఆమ్ రౌండ్కి ఈ పీస్ అనేది ఇలా జాయిన్ చేస్తే సరిపోతుంది. ఈ చుట్టూ కూడా ఈ విధంగా జిగ్జాగ్ అయితే చేసేసానండి. ఇవి మొత్తము 4 పీసులు ఉన్నవి, ఒకటి ఎక్కువ పీసు ఒకటి తక్కువ పీసు, ఇలాగా డబల్ హ్యాండ్స్ వచ్చేలాగా నేనైతే కటింగ్ చేసేసుకున్నానండి. ఇక్కడ జిగ్జాగ్ కూడా చేసేసాను మొత్తము. ఇప్పుడు బాడీ పార్ట్ ఎలా కుట్టుకోవాలి, ఫ్రిల్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం రండి. నెక్కి ఇటు సైడ్ ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా జాయిన్ చేసుకోవాలండి. ఎందుకంటే బక్రం పీస్ అనేది మనకి క్లాత్ కొంచెం పలచగా ఉంది కాబట్టి వైట్గా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే నేను ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ అనేది వేసేసుకొని ఇక్కడ నెక్ చూసారు కదా, ఈ విధంగా కుట్టి పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే ఇదిగోండి, ఇలా మెయిన్ పీస్ని, ఇది రాంగ్ సైడ్ అండి, ఇది రైట్ సైడు, ఇది రాంగ్ సైడు, ఇది రైట్ సైడు. అయితే ఈ రైట్ సైడ్ పక్కన ఈ రాంగ్ సైడ్ పెట్టుకోవాలి. ఇది మనకి పైకి ఇలా మనం చూస్తున్నప్పుడు రాంగ్ సైడ్ అనేది కనిపిస్తుండాలి. ఇలా పెట్టేసుకొని చుట్టూ క్లాత్ అనేది కదలకుండా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టుకోవాలండి. ఇలా సేఫ్టీ పిన్స్ తీసుకొని నెక్ దగ్గర చుట్టూ మనకి క్లాత్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల నెక్ అనేది నీట్గా వస్తుందండి. చుట్టూ లూజ్ కుట్టు వేసుకోవాలన్నా కూడా నీట్గా అయితే వస్తుంది. ఫస్ట్ అయితే మనం నెక్ అనేది ఫస్ట్ నీట్గా కుట్టుకోవాలి కాబట్టి ఇలాగా పిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఈ నెక్ చుట్టూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి.
ఇప్పుడు ఒక 1/2 ఇంచు వెడల్పు పెట్టేసుకొని నెక్కుని ఇలా కటింగ్ చేసుకోవాలి. నెక్ మనకి నీట్గా బాగా తిరగడం కోసం ఈ విధంగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. ఎంత బాగా ఖర్చులు పెట్టుకున్నారు అంటే అంత బాగా నెక్ అనేది మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ పిన్స్ తీసేసి ఈ క్లాత్ని రివర్స్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగ ఈ లైనింగ్ పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా నెక్ కుట్టేసుకున్న తర్వాత ఈ లైనింగ్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ లోపల మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఇలాగా దగ్గరగా ఈ ఎక్స్ట్రా పీస్ని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాము అంటే మనకి లోపల ఖర్చు అనేది ఇదిగోండి ఇలా ఉంటుంది. చూడండి మీకు నీట్గా ఎలా ఉందో. ఇప్పుడు ఈ పై వైపున ఒక 1/2 ఇంచు వెడల్పుతో చుట్టూ నెక్కు చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా నెక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు ఈ మెయిన్ పీసు లైనింగ్ పీసు కదలకుండా చుట్టూ ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ లూజ్ కుట్టు పెట్టుకొని కుట్టుకున్న తర్వాత క్లాత్ని కటింగ్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఈ చుట్టూ కటింగ్ చేసేసుకోవాలి. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా ఇదిగోండి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా ఈ మెయిన్ పీస్ అనేది పెట్టేసుకొని నెక్ కుట్టేసుకొని తిప్పి కుట్టుకొని చుట్టూ లూజ్ కుట్టు అనేది కుట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది నీట్గా కటింగ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఉక్స్ పెట్టడానికి ఇలాగా అటు ఇటు ఫోల్డింగ్ అయితే పెట్టి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ మనం ఇప్పుడు ఎటు నుంచి ఉక్స్లు పెడుతున్నామో
మీరు అటు నుంచి ఇలా పీస్ పైన జాయింట్ లాగా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా పెట్టేసుకొని ఈ కింది వైపున ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఈ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు టక్స్లు కూడా ఈ విధంగా కుట్టి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ టక్స్లు అయితే ఇలాగా కుట్టేసుకోవాలి. వీళ్ళు చిన్నపిల్లలే కాబట్టి ఒక 3.5 ఇంచెస్కి ఈ టక్స్ పొడవు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి ఈ విధంగా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలాగా పెట్టేసుకొని షోల్డర్స్కి డబల్ కుట్టు వేసుకోవాలండి. ఇలా డబల్ కుట్ అనేది వేసేసుకొని ఇదిగోండి ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇక్కడ ఉక్స్ పెడతాం కాబట్టి మనకి సరిపోతుంది. సో అటు ఇటు కదలకుండా ఉండడం కోసం ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇలాగా ఇక్కడ జస్ట్ కొంచెం ఒక నలక అనేది బయటకు వచ్చింది. అందుకే నేను ఇక్కడ నీట్గా కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడు మనము లైనింగ్ పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి. ముందు మెయిన్ పీస్ జాయిన్ చేసుకోవాలి. ఈ సైడు ఇలా పెట్టేసుకొని ఈ సైడ్ అనేది ఇక్కడ మనం ఎక్కడికైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడికి స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఫ్రంట్ బ్యాక్ ఇలా సెంటర్కి ఫోల్డింగ్ పెట్టేసుకొని కరెక్ట్గా ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక ఖర్చు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా ఖర్చు పెట్టేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఈ రెండు ఖర్చులు సమానంగా పట్టుకోండి. సమానంగా పట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగా సమానంగా పట్టుకొని ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోండి. ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకోవాలి. ఇలాగా పెట్టేసుకొని ఇప్పుడు మనము ఈ సైడు అంటే బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కట్టుకోవడం కోసము ముందు మనము థ్రెడ్స్ అయితే కుట్టుకోవాలండి. ఇలా క్లాత్ని రాంగ్ సైడ్ వైపు పైకి ఉండేలాగా చూసుకొని ఇక్కడ నుంచి ఫస్ట్ క్రాస్గా కుట్టుకోండి. ఇలాగా క్రాస్గా కుట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా కుట్టు వేసుకోవాలి. ఈ చివరకు వచ్చేసరికి ఇటు సైడ్ ఇలా తిప్పుకొని ఇక్కడ కూడా క్రాస్గా కుట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. అంటే మనం క్రాస్గా కుట్టుకున్నప్పుడు ఈ అంచు అనేది ఎక్స్ట్రా వచ్చి ఉంటుంది కదా, ఇక్కడ కటింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే ఈ క్లాత్ని రెండు భాగాలుగా మనము విడివిడిగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకొని మనకి పైపింగ్ తిప్పుకునే ఈ కడ్డీ పుల్ల ఉంటుంది కదా, ఈ కడ్డీ పుల్లతో మనము రివర్స్ చేసుకోవాలి.
ఇలాగా ఇదిగోండి ఇలా వస్తుంది. ఇలాగే ఈ రెండవ పీస్ని కూడా రివర్స్ చేసుకోవాలి. అయితే ఈ రివర్స్ చేసుకున్న పీస్ని మనకి ఇక్కడ ఈ నడుము లూజు లెంత్ అనేది చూసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి 14 ఇంచులు వచ్చింది కదా. అయితే మనకి కస్టమర్ చెప్పారు అటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మొత్తం టోటల్గా 1 ఇంచ్ తగ్గించమన్నారు. 1 ఇంచ్ తగ్గించమన్నారు కాబట్టి మనకి ఇక్కడ 6:30కి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఇలాగా 6:30కి ఇలాగా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మనం కుట్టుకున్న ఈ థ్రెడ్ని ఇక్కడ పెట్టేసుకొని ఈ కింది వైపున ఒక 1/2 ఇంచు వదిలిపెట్టుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకొని ఈ థ్రెడ్ని ఇక్కడ నెక్ నుండి పైకి ఈ విధంగా తీసుకున్నారు అంటే కుట్టేటప్పుడు మనకి అడ్డం పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ దగ్గర ఖర్చు పెట్టాం కదా. ఈ ఆమ్ రౌండ్ ఖర్చులు రెండు సమానంగా పట్టుకోవాలి. సమానంగా పట్టుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇక్కడికి ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ సైడు ఎక్స్ట్రా కుట్లు కూడా వేసేసుకోవాలి. అయితే మనకి చిన్నపిల్లలు కాబట్టి గుచ్చుకోకుండా ఉండడం కోసము ఇలాగా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు పిల్లలు కాబట్టి ఈ క్లాత్ అనేది గుచ్చుకోకుండా ఉంటుంది. ఇదే విధంగా ఈ రెండవ సైడ్ కూడా కుట్టుకోవాలి. అయితే ఇప్పుడు కాదండి, మనం ఈ నడుం పీస్ జాయిన్ చేసిన తర్వాత ఇలాగ నడుం దగ్గర కుట్టుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ నాడ అనేది ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రిల్ పెట్టుకోవడం కోసము ఈ క్లాత్ని తీసుకొని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. రివర్స్ అనేది మన వైపుకు ఉండాలండి. రైట్ సైడ్ అనేది ఇక్కడ క్లాత్కి తగులుతుండాలి. ఇక్కడ ఒక సైడ్ కుట్టుకి సరిపోయేంత క్లాత్ని వదిలిపెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. మధ్యలో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మనము ఈ నడుముకి సరిపోయేంతగా చిన్న ఫ్రిల్స్ అనేది నడుము దగ్గర మనము అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తాన్ని కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా నడుముకి చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఈ పీస్కి ఇటువైపున ఒక చిన్న ఫోల్డింగ్ అనేది ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా ఒక 1/2 ఇంచు పైకి పెట్టేసుకోండి. 1/2 ఇంచు కానీ ఒక 1/2 ఇంచు కానీ పైకి పెట్టుకోండి. ఒక 1/2 ఇంచు పెట్టుకున్నారంటే కరెక్ట్గా ఉంటుంది. ఇలా పెట్టేసుకొని స్ట్రైట్గా కొంచెం దూరం మాత్రం స్ట్రైట్గా కుట్టేసుకొని ఇక్కడ కూడా ఈ విధంగా ఫ్రిల్ అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న ఫ్రిల్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. ఇలాగే ఈ పీస్ మొత్తానికి చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకొని కుట్టేసుకోవాలి. ఈ లేయర్కి ఇంకొక లేయర్ అనేది ఈ విధంగా చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకొని జాయిన్ చేసుకున్నాం కదా. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను.
ఇదే విధంగా ఈ కింది వైపును కూడా ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు ఈ పై వైపునైతే ఎలా పెట్టామో ఫ్రిల్ అనేది ఇక్కడ కూడా అదే ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. ఇలాగే 5 స్టెప్స్ వచ్చేలాగా కుట్టు అనేది వేసేసుకోవాలి. డ్రెస్కి ఈ 5 లేయర్లు ఫ్రిల్ కుట్టుకోవడము కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. అయితే ఈ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనము అంబ్రెల్లా కటింగ్ అనేది చేసుకున్నాం కదా, ఇలాగా కరెక్ట్గా చిన్న సైజు పక్కన ఇలా 2 సమానంగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు కరెక్ట్గా ఇది సెంటర్కి వచ్చేలాగా చూసుకోవాలి. అంటే ఇటు షోల్డర్కి ఇటు ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే ఫిట్టింగ్ దగ్గర వచ్చేలాగా ఇలా పట్టుకొని కరెక్ట్గా ఈ హ్యాండ్కి ఇలా పెట్టేసుకోవాలి ఇలాగా. అయితే మనం ఇవి ఉల్టా సీజర్ చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఈ ఫిట్టింగ్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్స్ పెట్టుకొని ఇలా పిన్స్ పెట్టుకోవాలి. అలాగే ఈ షోల్డర్ దగ్గర కూడా ఇక్కడ మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ని ఇలా పట్టుకొని కరెక్ట్గా ఇలాగ పట్టుకొని ఈ షోల్డర్ దగ్గర నుండి ఇప్పుడు మనము కుట్టు అనేది వేసుకోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ అనేవి ఇలా వస్తాయి. మనము డబల్ లేయర్ పెట్టాం కాబట్టి ఇలా వస్తాయి. లోపల ఎక్కడ మనకి ఇక్కడ జాయింట్ అనేది ఎక్కడా లేదు, ఓన్లీ ఈ ఆర్మ్ రౌండ్ ఒక్కటే కుట్టు అనేది వేసుకున్నాము. ఇదిగోండి ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది హ్యాండ్ అనేది. ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు వేసుకోవాలి. రెండవ సైడు కంప్లీట్గా పైనుంచి కిందకి కంప్లీట్గా కుట్టు అనేది వేసుకోవాలి. అది ఎలా అనేది చూద్దాం. ఒక సైడు హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా, అలాగే ఇప్పుడు నడుం దగ్గర ఈ లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ 2 పీసులుగా కట్ చేసుకున్నాం కదా, ఇలా మధ్యలోకి జాయింట్ అనేది వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా క్లాత్ అనేది పెట్టేసుకొని ఈ నడుంకి మొత్తము ఫ్రిల్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఈ లైనింగ్ను కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలాగే నడుము మొత్తానికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. లైనింగ్ని ఇలా ఫ్రిల్ పెట్టుకొని జాయింట్ వేసుకున్న తర్వాత రెండవ సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని షోల్డర్స్ 2 సమానంగా ఉండేలాగా చూసుకోవాలి. కటింగ్లో పెట్టిన ఖర్చు దగ్గర నుండి ఈ విధంగా థ్రెడ్స్ని ఇలా లోపల వైపు పెట్టుకోవాలి. పెట్టేసుకొని బ్యాక్ ఫ్రంట్ ఖర్చు అయితే పెట్టుకున్నాం కదా, లూజులు అనేది ఎక్కడికి ఉన్నాయి అని చెప్పి ఆ 2 ఖర్చులు సమానంగా పట్టుకోవాలి. ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఈ విధంగా పట్టుకొని ఒక 3 ఇంచుల వరకు ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. 2 పీసు అంటే 4 పీసులు సమానంగా పట్టుకొని ఇప్పుడు ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఇలా కొంచెం కట్ చేసుకొని
కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఓన్లీ మెయిన్ క్లాత్ వరకు మాత్రమే కుట్టుకోవాలి. ఇలా పెట్టేసుకుంటూ మెయిన్ క్లాత్ వరకు మాత్రమే కుట్టు అనేది వేసుకోవాలి. ఈ క్లాత్కి డబల్ కుట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు పైన నుంచి రెండవసారి కుట్టి వేసేటప్పుడు లైనింగ్ని కుట్టుకోవాలి. ఇలాగా మెయిన్ క్లాత్కి కొంచెం ఖర్చు ఈ విధంగా పెట్టేసుకొని లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి లైనింగ్ క్లాత్ అనేది కుట్టుకోవాలి. మూడవసారి కూడా లైనింగ్ క్లాత్ పైనే కుట్టుకోవాలి. ఇక్కడ 3 కుట్లు వచ్చాయండి. లైనింగ్కి 2 కుట్లు, మెయిన్ పీస్కి 2 కుట్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు గుచ్చుకోకుండా ఈ సైడ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ చూపించిన విధంగా రెండవ సైడ్ కూడా హ్యాండ్. ఇక్కడ నేను మీకు ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తాను చూడండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ 2 హ్యాండ్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఫస్ట్ మనకి కరెక్ట్గా ఎక్కడికైతే సెంటర్ వస్తుందో ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలి. ఇలాగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నామంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఫిట్టింగ్ కోసం, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఈ హ్యాండ్ కూడా అంతేనండి. ఇలాగా కటింగ్ చేసినప్పుడు మనము పెట్టుకుంటాం కదా, ఇలా పెట్టుకొని కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టుకోవాలి. ఇటు సైడు ఇటు సైడు మార్కింగ్ పెట్టేసుకొని ఈ హ్యాండ్ని రైట్ సైడ్ వైపుకి తిప్పుకోవాలి. రైట్ సైడ్ వైపుకి తిప్పుకొని ఫస్ట్ చిన్న లేయర్ పెట్టుకోవాలి. చిన్న లేయర్ని ఇలాగా ఉల్టా సీదా చూసుకొని, అంటే రాంగ్ సైడ్ రైట్ సైడ్ చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఈ మార్కింగ్ని ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేలాగా, ఖర్చు దగ్గర వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఈ రెండవ ఫ్రిల్లుని కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలి. ఈ రెండవ ఫ్రిల్లుని కూడా అదే విధంగా పెట్టుకొని ఇక్కడ ఒక పిన్ అనేది పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర మనం ఎక్కడైతే సైడ్ ఫిట్టింగ్ చేస్తామో అక్కడ ఇలా పిన్ అనేది పెట్టుకోవాలి. ఈ రెండవ సైడు మార్కింగ్ పెట్టాం కదా, కరెక్ట్గా ఈ 2 మార్కింగ్ని పట్టుకొని ఈ షోల్డర్ మీద వచ్చేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి.
పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ చుట్టూ మనము డబల్ కుట్ అనేది వేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి వీడియోని, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా లోపల లైనింగ్ కోసం ఈ చిన్నది క్యాన్ అనేది యూజ్ చేసి ఈ లైనింగ్కి ఇలాగా లోపల వైపున డబుల్ ఫోల్డ్ అనేది పెట్టి ఈ మొత్తం రౌండ్ అనేది కుట్టు వేసుకోవాలి.